See this, girls. First question is the equilibrium constant Kc is ఎంత ఇచ్చారు నాన్న 6 × 10⁻⁻5 ఇచ్చారు. అండ్ ఫర్ ద రియాక్షన్ ఏమి ఇచ్చారు N2 + O2 gives rise to 2NO. ఓకే, ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకు N2 + O2 gives rise to 2NO. If the concentration of nitrogen is 0.1 mole per liter. ఓకే, కాన్సన్ట్రేషన్ వాల్యూ ఇచ్చారు. మోల్ పర్ లీటర్ అంటే ఏంటి? These are the units of concentration. Okay, and concentration of oxygen ఎంత నాన్న 0.2. and at equilibrium then the concentration of nitric oxide దీని కాన్సన్ట్రేషన్ ఎంత అవుతుంది అంతే. ఏం చేస్తాం అప్పుడు Kc is equals to NO concentration of product and their stoichiometric coefficient raised to the power by concentration of N2 concentration of O2. అవునా, అలాగే కదా రాస్తాము. సో మనకి కాన్సన్ట్రేషన్ ఎంత ఏంటి నాన్న? కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ మోల్ పర్ లీటర్. సో ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 ఎంత ఇచ్చారు 0.1. కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2 ఎంత ఇచ్చారు 0.2. కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2 ఫైండ్ అవుట్ చేయాలి మనం, తెలియదు కదా మనకు అది. సో అప్పుడు Kc ఈజ్ ఈక్వల్స్ టు Kc కదా. Kc వాల్యూ ఎంత ఇచ్చారు 6 × 10⁻⁵. దట్ ఈజ్ ఈక్వల్స్ టు NO2 by 0.1 × 0.2. సో ఇప్పుడు ఫ్రమ్ దిస్ మనము NO⁴ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తాం 6 × 10⁻⁵ by 0.1 × 0.2. ఓకే చేయాలి. ఓకే, అప్పుడు ఫైనల్గా NO వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే √6 × 10⁻⁵ 0.1 × 0.2. ఓకే, just solve this value guys. నేను అన్ని చేసుకుంటే వెళ్తే మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోతుంది. ఓకే, సో మనకు ఫైనల్ ఆన్సర్ ఇది రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గర్ల్స్, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్లో మళ్ళీ ముందు మీరు ఏం చూడాలి, దిస్ హియర్ సాలిడ్ ఇచ్చారు, హియర్ గ్యాస్ ఇచ్చారు. మనకి ఈక్విలిబ్రియం ప్రెషర్ అయినా లేకపోతే ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ అయినా కూడా సాలిడ్స్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ఈక్విలిబ్రియం ప్రెషర్ ఈజ్ 3 atmospheric ఫర్ ద అబౌవ్ రియాక్షన్ దెన్ Kp ఫర్ ద రియాక్షన్ ఈజ్. Kp ఎంత అడుగుతున్నారు? ఈక్విలిబ్రియం ప్రెషర్ ఇచ్చారు, Kp అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ Kp ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ నేను బై మిస్టేక్లో రాసేసా, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NH3⁴ ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 ఈజ్ ఈక్వల్స్ టు Kp అవుతుంది. ఇప్పుడు మనకి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NH3 ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్వేస్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెషర్. ఓకే, మనకి ఆల్రెడీ టోటల్ ప్రెషర్ ఇచ్చారు, TP నథింగ్ బట్ టోటల్ ప్రెషర్ ఎంత ఇచ్చారు 3 atmosphere ఇచ్చారు. సీ దిస్, ఇప్పుడు ఇది తెలుసా మనకి? పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటో తెలుసా? మనకి ఇచ్చారు క్వశ్చన్లో, ఇవ్వలేదు. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NH3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NH3 ఇంటూ టోటల్ ప్రెషర్, P total pressure. Okay, and again partial pressure of CO2 is equals to mole fraction of carbon dioxide into total pressure. Okay, P total. See, mole fraction ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అసలు మోల్ ఫ్రాక్షన్కి నేను ఫార్ములాస్ అన్ని ఇట్లా సైడ్ రాసిస్తాను. ఇది ఒక ఫార్ములా, మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ నథింగ్ బట్ మోల్ ఫ్రాక్షన్ MF రాస్తాను. మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ మోల్స్. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NH3 అని అనుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NH3 అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NH3 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ N total. ఓకే, ఇది ఫార్ములా. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ మోల్ని కన్సిడర్ చేసుకుంటాము, మనం కన్సిడర్ చేసుకోవాలి బికాస్ ఇట్ ఈస్ అ సాలిడ్. మనం కన్సిడర్ చేసుకోవాల్సిన మోల్స్ ఏవేవి? దిస్ అండ్ దిస్. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 3 ఉన్నట్టు. సో బై 3 టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ కదా. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ NH3 ఉన్నాయి? 2 కదా. కాబట్టి 2/3 ఇంటూ టోటల్ ప్రెషర్ ఎంత ఉంది గర్ల్స్?
ఇచ్చారు కదా, 3 ఇచ్చారు, 3. ఓకే, దిస్ ఈస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NH3 అవుతుంది. అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 తీసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ CO2ని ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NH3 అంటే ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఫర్ ఇక్కడ రాస్తా, మోల్ ఫ్రాక్షన్ ఫర్ CO2 ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 ఎంత ఉంది, 1 అంటే 1. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ మనకు ఏం తెలుసు, 2 + 1 3, కాబట్టి 1/3. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత నాన్న, 1/3 ఇంటూ టోటల్ ప్రెషర్ అంతా 3 ఇచ్చారు. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, అప్పుడు Kp ఈజ్ ఈక్వల్స్ టు partial pressure of NH3 power 2 into partial pressure of CO2. That is equals to 2/3 into 3 whole power 2 into 1/3 into 3. Okay, 3 cancel out and ఇప్పుడు ఏమవుతుంది 4/9 into 9. 9 క్యాన్సిల్ అవుతే ఇప్పుడు మిగిలింది ఏంటి మనకు, 4 కదా ఫైనల్గా. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 4 ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో హ్యావ్ అ లుక్. మనకి ఇక్కడ ఎన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చాయినా, 1 2 3. ఓకే, అంటే ఇది కంప్లీట్గా మోల్ ఫ్రాక్షన్ అంటే ఎంత రాసుకోవాలి, హాఫ్ థర్డ్ పర్టికులర్ బై టోటల్. ఓకే, 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్ గర్ల్స్, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది KP రిలేటెడా, KC రిలేటెడా, KC. సో ఫర్ ద రియాక్షన్ ఆల్ ఆర్ ఇన్ గ్యాసియస్ ఫేజ్, మనకి KC వాల్యూ ఎంత ఇచ్చారు నాన్న, 3 × 10⁻⁻6. ద వాల్యూ ఆఫ్ KP అడుగుతున్నారు. ఈజీ, మనకేం తెలుసు, KP ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి, రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC. దట్ ఈస్ ఈక్వల్స్ టు KP ఈజ్ ఈక్వల్స్ టు KC ఇంటూ RT⁻∆Ng. అవునా, ఇప్పుడు చేయబోయే క్వశ్చన్ ఇది అనమాట. ఆప్షన్స్ చూడండి, 7 2 2 1.72, అంటే ఆల్మోస్ట్ అక్యురేట్గా ఉన్నాయి ఆన్సర్స్, కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూస్ యూస్ చేసుకోవడం బెటర్ మనకి. ఓకే, R ఈజ్ ఈక్వల్స్ టు 0.0821. ఓకే, టెంపరేచర్ ఈజ్ ఇన్ కెల్విన్స్లోనే తీసుకోవాలి ఆల్వేస్. ఓకే, అప్పుడు ఏంటి, 427 degrees ఇచ్చారు అంటే 427 + 273 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా, 700. ఓకే, సో టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 700. ఓకే, సో నౌ KP వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. మన KC వాల్యూ ఎంత ఇచ్చారు, 3 × 10⁻⁻6 ఇంటూ 0.0821 ఇంటూ 700 పవర్ ఆఫ్ ∆Ng. ఇప్పుడు ∆Ng ఎంత అవుతుంది, ∆Ng ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. అవునా, సో ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు, 2 + 1 3. అవునా, 3 - 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1, అంటే నో చేంజ్. అవునా, సో అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై చేసేయండి గర్ల్స్, ఎందుకంటే మళ్ళీ అన్నీ చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ నాన్న, KP ఈజ్ ఈక్వల్స్ టు 1.72 × 10⁻⁻4 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అట్ 700 Kelvin టెంపరేచర్ ఇచ్చేసారు, 700 Kelvin అని, అండ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ KP ఫర్ ద రియాక్షన్ ఈజ్, ఏమి ఇచ్చారు నాన్న, KP ఈజ్ ఈక్వల్స్ టు 1.8 × 10⁻⁻3. ఓకే, R వాల్యూ ఎంత ఇచ్చారు, R ఈజ్ ఈక్వల్స్ టు 8.314. అవునా, R వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు, మనమేమో ఏం యూజ్ 0.082 అని ఉంది కదా, అది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చేసారు. నౌ ద న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ KC ఫర్ ద రియాక్షన్ అట్ ద సేమ్ టెంపరేచర్ విల్ బి, KC ఎంత అని అడుగుతున్నాను నేను, ఏం లేదు, ఇట్ ఈస్ ఆల్సో సేమ్ లైక్ KP ఈజ్ ఈక్వల్స్ టు KC ఇంటూ RT⁻∆N. ఇప్పుడు ∆N ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ, ∆N ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2 + 1 ఎంత, 3. 3 - 2 ఎంత, 1 కదా. అప్పుడు ఇక్కడ ఏమైనా చేంజ్ ఉంటుందా, ఏముండదు.
కానీ మనకి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటే కేసీ, కాబట్టి కేసీ ఈజ్ ఈక్వల్స్ టు కేపీ బై ఆర్టీ. అవునా? కేపీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 1.8 × 10⁻³ డివైడెడ్ బై ఆర్ వాల్యూ ఎంత? 8.314 ఇంటూ టెంపరేచర్ ఎంత? 700. మనం క్యాలిక్యులేట్ చేస్తే సో ఇంత వాల్యూ వస్తుంది మనం క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, KP for the following reaction at 700 Kelvin is it the same questions? Right. Okay. Temperature 700 Kelvin and KP 1.3 × 10⁻³ KC at same temperature is what? KC ఎంత అని అడుగుతున్నారు. ఓకే, అగైన్ నానా KP is equals to KC into RT power delta n. ఓకే, ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? డెల్టా ఎన్ వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డెల్టా ఎన్ ఎంత? ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 2 మైనస్ రియాక్టెన్స్ ఎన్ని ఉన్నాయి? 3. అప్పుడు ఎంత వాల్యూ డెల్టా ఎన్? -1. అప్పుడు సారీ కేపీ అనుకోండి. కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ -1. అవునా? మైనస్ అంటే దీన్ని ఇన్వర్స్ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది? కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఆర్టీ పవర్ 1 అవుతుంది. ఎందుకంటే పైన ఉన్నప్పుడు ఇన్వర్స్ ఉన్నప్పుడు కిందకు వచ్చేస్తే పవర్ మైనస్ పోతుంది. అవునా? సో ఇప్పుడు మనకి ఏం కావాలి? కేసీ అడుగుతున్నారు వాళ్ళకి. ఓకే, జస్ట్ మల్టిప్లై దిస్ కేపీ ఇంటూ ఆర్టీ. అప్పుడు మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది మనకి? వాట్ ఈస్ దిస్? కేపీ వాల్యూ ఎంత? 1.3 × 10⁻³ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారా? ఇవ్వలేదా? క్వశ్చన్లో ఇవ్వలేదంటే 0.0821 తీసుకుందాం. ఆర్ఎల్స్ 1/12 అనేది తీసుకోవచ్చు. అండ్ 700. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ విల్ బి 7.4 × 10⁻². ఓకే, and again next question. For the reaction PCl3 plus Cl2 gives rise to PCl5 at 250 degrees Celsius, the value of Kc. నాన్న టెంపరేచర్ ఎంత ఇచ్చారు? 250 degrees Celsius. కన్వర్ట్ దిస్ ఇంటూ కెల్విన్స్. అప్పుడు ఏమవుతుంది? 273నే కదా యాడ్ చేసింది. 273 + 250 అంటే అప్పుడు ఏమవుతుంది? 7 + 5 12 అంటే 523 కెల్విన్ టెంపరేచర్. ఎంత? 523. అండ్ కేసీ వాల్యూ ఎంత ఇచ్చారు? 26 ఇచ్చారు. ఓకే, 1 2 and the value of Kc is 26. Then the value of Kp on the same temperature will be and R value మనకు తెలుసు కదా. R value must be, ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 0.61 0.57 0.83 0.46 ఇలా ఉన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. అప్రాక్సిమేట్గా తీసుకున్నాం అనుకో కొంచెం ఎక్కువ నెంబర్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి? దెన్ ద వాల్యూ ఆఫ్ కేపీ కదా. కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ ద డెల్టా ఎన్ వాల్యూ. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న? ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్, వేర్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1, రియాక్టెన్స్ ఎన్ని ఉన్నాయి? 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. అంటే KP is equals to KC into RT power -1. To remove this -1, we should give this KC by RT power 1 వస్తుంది అప్పుడు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాము? KP is equals to KC వాల్యూ ఎంత? 26 డివైడెడ్ బై R వాల్యూ ఎంత? 0.0821 ఇంటూ టెంపరేచర్ ఎంత? 523. ఓకే, సో ఫైనల్గా మనకు 0.61 విల్ బి ద ఆన్సర్. ఓకే, క్యాల్కులేట్ చేసేసుకోండి. ఓకే, నేను చేసేస్తే మళ్ళీ ఎక్కువ టైం అవుతుంది. నెక్స్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం కేసీ అండ్ కేపీ ఆర్ నాట్ ఈక్వల్? కేసీ ఈక్వల్స్ టు కేపీ అవ్వాలంటే ఇప్పుడు డెల్టా ఎన్ ఏమవుతుందమ్మా? 0 అవ్వాలి. 0 అవుతుంది, కేసీ ఈక్వల్స్ టు కేపీ అవుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. డెల్టా ఎన్ వాల్యూ ఎక్కడెక్కడ 0 అవుతుంది. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్. ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2, రియాక్టెన్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఎన్ వాల్యూ ఏమవుతుంది? -1. డెల్టా ఎన్ వాల్యూ 0 అవుతానే కదా కేసీ అండ్ కేపీ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఓకే,
ఇప్పుడు మనకి ఈజ్ ఇట్ హియర్ కేసీ అండ్ కేపీ ఈక్వలా? కాదు, కేసీ డస్ నాట్ ఈక్వల్ కేపీ. ఓకే, సో యాక్చువల్గా మనకి ఇదే వచ్చేస్తుంది, బట్ మనకు ఐడియా కోసం మొత్తం చేసిస్తాం. డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి 2 మైనస్ రియాక్టెన్స్ ఎన్ని ఉన్నాయి 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. అంటే హియర్ ఇక్కడ కేసీ ఈక్వల్స్ టు కేపీ. ఓకే, అండ్ ఇక్కడ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్సా. ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి 1 1 1 1 అంటే 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ కూడా మనకు కేసీ ఈజ్ ఈక్వల్స్ టు కేపీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ 2 ఉన్నాయి, రియాక్టెన్స్ 2 ఉన్నాయి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ కేసీ ఈక్వల్స్ టు కేపీ. సో అక్కడ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం కేసీ అండ్ కేపీ ఆర్ నాట్ ఈక్వల్. ఇది ఒకటే కదా, దట్స్ వై ఇదే ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. See girls, the value of Kp for the following reaction is ఏమి ఇచ్చారు, Kp is equals to 1.2 into 10 to the power of -2. Okay, at 106 degrees 6.5 degrees Celsius. దీన్ని మనము కెల్విన్లో కన్వర్ట్ చేసుకుందాం. 5 9 7 395.5 కెల్విన్. ఓకే, temperature is equals to 379.5 Kelvin. Okay, and the value of Kc అని అడుగుతున్నారు. మనకు ఆబ్వియస్లీ ఆర్ వాల్యూ తెలుసు 0.0821 అని. ఓకేనా, కాన్స్టెంట్. క్వశ్చన్లో ఇస్తే ఏ ఆర్ వాల్యూ ఇస్తారో అదే తీసుకోవాలి. క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదంటే మనం ఆర్ వాల్యూ 0.081 అని తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది కేసీ కాబట్టి, అండ్ డెల్టా ఎన్ వాల్యూ ఎంత, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్ కదా. ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి 3, రియాక్టెన్స్ ఎన్ని ఉన్నాయి 2. సో అప్పుడు ఎంత వస్తుంది 1 వస్తుంది, కాబట్టి ఇన్వర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. దెన్ కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్, వేర్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఆర్టీ పవర్ 1. దట్ విల్ బికమ్స్, మనం కేసీని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కేసీ ఈజ్ ఈక్వల్స్ టు కేపీ బై ఆర్టీ అవుతుంది. అవునా, సో అప్పుడు కేపీ ఎంత ఉంది వాల్యూ 1.2 into 10 to the power of -2 బై ఆర్ వాల్యూ ఎంత 0.0821 ఇంటూ టెంపరేచర్ ఎంత 379.5 అంటే అప్రాక్సిమేట్ మనం 380 వేసేసుకున్నాం. ఓకే, సో అప్పుడు మనకి కేసీ వాల్యూ less than 1.2 into 10 to the power of -2 వస్తుంది అనమాట, లెస్ దాన్. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్. యాక్చువల్గా మనము దీన్ని చూసిన వెంటనే ఈజీగా కూడా చెప్పేయచ్చు, మీరు బాగా లాటరల్ థింకింగ్ని యూజ్ చేస్తే చెప్పేయచ్చు. వెన్ మనకి కేపీ ఎంత ఇచ్చారు, కేపీ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 into 10 to the power of -2 ఇచ్చారు. కేసీ ఇంటూ ఆర్టీ పవర్ ఎంత, డెల్టా ఎన్ వాల్యూ 1 కదా. సో వెన్ కేపీ ఈజ్ వెన్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు, ఐ మీన్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు కేపీ ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ కేసీ కదా గర్ల్స్. అప్పుడు కేపీ వాల్యూ మనకు 1.2 into 10 to the power of -2 ఇచ్చారు అంటే ఇది ఎక్కువగా ఉందని, దీనికంటే తక్కువగా కేసీ ఉండాలి అని అర్థం. అవునా, మనం ఇదంతా థియరీ, ఇదంతా ప్రాబ్లం చేసి టైం వేస్ట్ చేసుకునే కంటే క్వశ్చన్ చదివిన వెంటనే ఒక 30 సెకండ్స్లో ఆన్సర్ చేసేయాలి అంటే అప్పుడు మనం డెల్టా ఇంజిన్ బేస్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ లాజిక్ బేస్డ్ కేపీ షుడ్ బి ఇఫ్ ఎన్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 0 దెన్ కేపీ షుడ్ బి మోర్, రైట్. కేసీ షుడ్ బి లెస్. ఇఫ్ ఇక్కడ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఈక్వల్స్ టు 1.2 into 10 to the power of -2 ఇచ్చారు, 83 ఇస్తారు. 83 ఇంపాసిబుల్ రావడం. కేసీ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ 1.2 into 10 to the power of -2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, and in the equilibrium 2a gives rise to b plus c. The equilibrium concentrations of a, b and c are at
See, in the equilibrium 2A gives rise to B plus C. The equilibrium concentrations of A, B, C at 300 Kelvin are. మనకి ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ అయితే ఇచ్చేసారు నాన్న. వాల్యూ ఆఫ్ కేసీ ఫైండ్ అవుట్ చేయమంటారు. వెరీ ఈజీ. కేసీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ప్రొడక్ట్స్ బై రియాక్టెన్స్. ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఇక్కడ మనకు? సి ఇంటూ సి కాన్సన్ట్రేషన్ బై సి, బి కాన్సన్ట్రేషన్ బై ఏ కాన్సన్ట్రేషన్ టు ద పవర్, అంటే ఇట్స్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ షుడ్ రైజ్ టు పవర్ కదా. అప్పుడు సి కాన్సన్ట్రేషన్ ఏమి ఇచ్చారు? 4.5 into 10 to the power of minus 4 into B concentration ఏమి ఇచ్చారు? 10 to the power of minus 4. 1 into 10 to the power of minus 4ని మనం డైరెక్ట్ 1 10 to the power of minus 4 తీసుకుందాం. ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 3 into 10 to the power of minus 4 full to the power 2. ఓకే, మల్టిప్లై చేసిద్దాం. సో ఫైనల్ ఆన్సర్ 0.5 వస్తుంది గర్ల్స్. మల్టిప్లై చేసేసుకోండి, క్యాలిక్యులేట్ చేసేసేయండి, ఎందుకంటే లెందీ అయిపోతుంది వీడియో. మళ్ళీ క్యాలిక్యులేటివ్ పార్ట్ మీరు చేసేసుకోండి గర్ల్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు పాస్ చేసేసుకొని మీరు కరెక్ట్గా చేసేసారంటే మీరు మైండ్ బాగా వర్క్ చేస్తున్నట్టు, అండ్ నేను చెప్పిన కన్సెప్ట్ అనేది మీకు బాగా అర్థమైనట్టు గైస్. సో ఇక్కడ ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే కాన్స్టెంట్ కేఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇస్తారు? కేఎఫ్ కేబీఏ కదా మాట్లాడుతున్నారు. రేట్ కాన్స్టెంట్ ఫర్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఎంత? 1.1 into 10 to the power of minus 2. And rate constant for backward reaction ఎంత? 1.5 into 10 to the power of minus 3 per minute respectively. Then equilibrium constant అని అడుగుతున్నాను. Simple. Kc is equals to Kf by Kb. That's it. Substitute 1.1 into 10 to the power of minus 2 by 1.5 into 10 to the power of minus 3. Okay. So 7.33 will be the answer, guys. నెక్స్ట్ నౌ నేను అప్పుడు చెప్పాను కదా, ఇఫ్ క్యూసీ ఈస్ గ్రేటర్ దెన్ కేసీ దెన్ రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని. క్యూసీ గ్రేటర్ కేసీ కంటే గ్రేటర్గా ఉందని ఎలా తెలుసుకుంటాము? తెలియదు కదా. సో ఇప్పుడు నేను చూపించే క్వశ్చన్ని బట్టి తెలుసుకోండి, ఓకేనా? సి గర్ల్స్, ఆల్రెడీ అక్కడ మనకు కేసీ వాల్యూ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. ఇప్పుడు మనం క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. యూనో క్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. అవునా? ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఏముంది? 1 mole ఇచ్చారు. బి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ సి 1 mole ఆఫ్ ఏ 1 mole ఆఫ్ బి ఇచ్చారు. అంటే దిస్ ఈజ్ 1 mole, దిస్ ఈజ్ 1 mole. అంటే ప్రొడక్ట్ 1 రియాక్టెంట్ 1. 1/1 ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. అంటే క్యూ వాల్యూ ఏమొచ్చింది మనకు? 1 వచ్చింది. ఆల్రెడీ కేసీ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. దెన్ క్యూ ఈజ్ లెస్ దాన్ కేసీ కదా, అవునా? అప్పుడు మనం ఏం చేయాలి? క్యూ ఈజ్ లెస్ దాన్ కేసీ అయినప్పుడు రియాక్షన్ ఎలా వెళ్తుంది? సి దిస్, క్యూ ఈజ్ లెస్ దాన్ కేసీ అయితే రియాక్షన్ గోస్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్, అవునా? సో డైరెక్షన్ ఈజ్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. ఇక్కడ మీరు ఇక్కడ ఏమడుగుతున్నారు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. దట్ ఈస్ కేసీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. ఓకే, రెండింటికి కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఆల్రెడీ కేసీ వాల్యూ ఎంత ఇచ్చారు? 2 కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు బి కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. అసలు ఏంటో చూద్దాం ఫస్ట్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఏ గివ్స్ రైజ్ టు బి, అవునా? ఇక్కడ ఎంత మోల్స్ ఇచ్చారు? ఇనిషియల్లీ 1. ఇక్కడ ఎంత మోల్స్ ఇచ్చారు? ఓకే, ఇనిషియల్లీ దెర్ ఈజ్ 1 mole, అవునా? ఇనిషియల్గా ఉన్నది. ఓకే, ఆఫ్టర్ అ పర్టిక్యులర్ టైం అట్ ఈక్విలిబ్రియం అని అనుకోవాలి మీరు. ఓకే, ఇంకా నెక్స్ట్ అంతా క్వశ్చన్స్ ఇలాంటివే వస్తాయి నాన్న. ఇప్పుడు బాగా వింటేనే మీరు అవన్నీ క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసిస్తారు. సో లిజన్ కేర్ఫుల్లీ. అట్ ఈక్విలిబ్రియం మనకి రియాక్షన్ జరుగుతుంది. అంటే రియాక్షన్ జరిగి రియాక్టెంట్స్ రియాక్ట్ అయిపోయి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. అంటే రియాక్టెంట్స్ విల్ లూజ్ సమ్ కాన్సన్ట్రేషన్. ఓకే,
అప్పుడు మైనస్ ఎక్స్ రాస్తాం ఇక్కడ. ప్రొడక్ట్ విల్ గెయిన్ సమ్ కాన్సన్ట్రేషన్, అప్పుడు ప్లస్ ఎక్స్ రాస్తాం ఇక్కడ, అవునా? సో ఇప్పుడు నా ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి రాద్దాం. ఓకే, బి వాల్యూ ఏం రాద్దాం, 1 ప్లస్ ఎక్స్. ఏ వాల్యూ ఏం రాద్దాం, 1 మైనస్ ఎక్స్ రాద్దాం. ఓకే, సో నౌ క్యాల్కులేట్ దిస్. అప్పుడు 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, 2 minus 2x that is equals to 1 plus x. Now find out the value of x. Okay, see this, 2 minus 2x minus x is equals to 1. అవునా? అప్పుడు ఏమవుతుంది, 2 minus 3x is equals to 1. అవునా? అప్పుడు 3x is equals to 1 minus 2, 1. 3x is equals, then x is equals to 1 by 3. అవునా? సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1/3. అవునా? సో నౌ ఇన్సర్ట్ దిస్ హియర్, 1 minus 1/3, 1 plus 1/3. అప్పుడు ఏమవుతుంది, 3 minus 1/3, 4/3. అవునా? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2/3, 4/3. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంత అమ్మా, 2/3. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఎంత, 4/3. దిస్ ఈస్ ద రైట్ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇలాగే ఉంటాయి ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ విత్ కేసీ అండ్ కేపీ అంటేనే కొంచెం తలనొప్పి. అండ్ ఈక్విలిబ్రియం లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. కేసీ కేపీ కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయాలి బాగా. ఓకే, సో గైస్ లిసన్ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. వెన్ 3 moles ఆఫ్ ఏ and 1 mole ఆఫ్ బి ఆర్ మిక్స్డ్ ఇన్ 1 liter, ద ఫాలోయింగ్ రియాక్షన్ టేక్స్. ఈ రియాక్షన్ జరిగింది. ఓకే, ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు సి. ఏ ఎన్ని మోల్స్ ఉంది, ఇనిషియల్గా 3 moles ఉంది. అవునా? బి ఎన్ని మోల్స్ ఉంది, 1 mole ఉంది. ఇనిషియల్గా ప్రొడక్ట్స్ అయితే ఏమి ఉండవు నాన్న. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఇనిషియల్గా టైమ్ టు ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ఇలా ఉంది మోల్స్ రేషియో. అట్ ఈక్విలిబ్రియం అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఎలా ఉంది, ఇట్ ఫార్మ్స్ ఆఫ్టర్ రియాక్షన్ జరిగిన తర్వాత ఇట్ ఫార్మ్స్ 1.5 moles ఆఫ్ సి అని చెప్తున్నారు. అవునా? దెన్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎలా చేయాలి అంటే నేను ఏం చెప్పాను, సి ఒక్కసారి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ గుర్తు చేసుకోండి. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేటెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ అని తీసుకోవాలి. ఓకేనా? ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఫామ్ అయిపోయినాయి, ఇక్కడ 2 ఉంది నాన్న స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, సి దిస్. ఓకే, ఇక్కడ ఎన్ని ఇనిషియల్లీ ఫామ్ అయింది ఎంత, ఇప్పుడు డిసోసియేట్ అయితే డిసోసియేటెడ్ బై టోటల్, అసోసియేషన్ అయితే అసోసియేషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ అసోసియేటెడ్ బై టోటల్. ఎన్ని ఫామ్ అయినాయి, 1.5 యాడ్ అయిపోయినాయి. అంటే ఎంత ఫామ్ అయింది, అటు ఈక్విలిబ్రియం ఇట్ ఫార్మ్స్ 1.5 moles. ఇనిషియల్గా ఎంత ఉంది, 2 moles. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇనిషియల్లీ టేకెన్ 2, ఎంత అసోసియేట్ అయిపోయింది అంటే 1.5. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనము 15/20 రాద్దామా, అప్పుడు 3/4 వస్తుందా, దాన్ని 3/4ని మనం 0.75 అందామా. సో ఎక్స్ విల్ బి 0.75 అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ విల్ బి 7.5. సో ఇప్పుడు మనకు 3 minus x 1 minus x will gives rise to 1.5. ఈ ఎక్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 0.75. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 minus 0.75, 1 minus 0.75 into 1.5. దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. సో 3 minus 0.75, 10లో 5 పోతే 5, 9లో 7 పోతే 2, 2.25. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, 2.25. ఇక్కడ ఎంత వస్తుంది, 1 పెట్టుకుందాం. ఇక్కడ 1 పెడితే ఏమొస్తుంది, 0.25. అవునా? 0.25, ఇక్కడ 1.25. ఇవి నెంబర్ ఆఫ్ మోల్స్ కావాల్సింది. కానీ మనకు కావాల్సింది కాన్సన్ట్రేషన్ కావాలి. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, సి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు 2.25, 0.25, 1.5 బై మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, వాల్యూమ్ 1 liter కాబట్టి
1 లీటర్ 1 లీటర్ 1 లీటర్ వేసుకుంటే ఇప్పుడు మనకు నో చేంజ్. ఇక్కడ 1 లీటర్ ఇచ్చారు కాబట్టి నో చేంజ్. బట్ ఒకవేళ 4 3 అలా చేంజ్ ఇచ్చారంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ వచ్చేసింది. సో ఈ ఇప్పుడు మనకి ఏం చేయాలి? కేసీ కావాలి అంటే ప్రోడక్ట్స్ బై రియాక్టెన్స్ వేసుకోవాలి. ఓకే, ప్రొడక్ట్స్ ఏమున్నాయి? ఓకే, ప్రొడక్ట్స్ 2C అంటే 1.5 స్క్వేర్ బై రియాక్టెన్స్ ఏమున్నాయి? 2.25 ఇంటూ 0.125. దీన్ని ఎలా రాసుకుందాం? 1.5 1.5 2.5 2.5 సారీ 2.25 ఇంటూ 0. ఓకే, సో ఫైనల్గా యుల్ గెట్ ద ఆన్సర్ 4 అన్నమాట. ఓకే, సీ దిస్ గర్ల్స్, మనకి ఇన్ని 500 ml ఫ్లాస్క్ వాల్యూమ్ ఇచ్చారు. ఓకే, degree of dissociation of PCl5 at equilibrium is 40%. Okay, DOD is 45%. Okay na, and the initial amount of moles is 5 moles. Okay, the value of equilibrium constant in mole per liter for the decomposition of PCl5. Decomposition అడుగుతున్నారు నాన్న. డికంపోజ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనకి PCl5 is giving PCl3 plus Cl2. Okay, initial moles 5. Okay, 0 0. 45 mole 45% is degree of dissociation అంటే from 5 moles అంటే 45% of PCl5 dissolved from 5 moles. ఓకే, ఇనిషియల్లీ 5 moles ఉన్నాయి కదా, అప్పుడు ఎలా రాస్తాం? ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 5 into 45 divided by 100. ఓకే, అప్పుడు 5 2s 5 1s అంటే 1/20, 45/20. దెన్ 5 4s 5 9s అంతేనా? సారీ 45% 40% కదా, yes 40%. సో దెన్ 40/20 is equals to 2. ఓకే, 2. వాట్ ఈస్ దిస్? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. అవునా? ఇక్కడ 40 నాన్న, 40 అయితే నేను 45 తీసుకున్నా బై మిస్టేక్లో. ఇప్పుడు 2 వచ్చింది. అవునా? సో దిస్ ఈ పార్ట్ అంతా యాక్చువల్గా పక్కన రాయాల్సింది, నేను కంటిన్యూ రాసేసా. దీన్ని ఇక్కడ రాసేసుకోండి. ఓకే, PCl5 is giving rise to PCl3 plus PCl2. ఇనిషియల్ ఎంత ఉంది? 5 moles. ఇనిషియల్లీ ఎంత? 0 0. సో ఇప్పుడు 5 minus x it will produce xx. x ఎంత వచ్చింది మనకు? 2 కదా, కాబట్టి 5 minus 2 2 2. ఇప్పుడు ఎంత వస్తుంది? 3 2 2. ఏంటివి? నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ కావాలి కదా మనకు. వాల్యూమ్ ఎంత మనకు? ఇక్కడ 500 ml అని అడిగితే మనం లీటర్స్లో 0.5 లీటర్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి 0.5 0.5 0.5. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈజ్ ఈక్వల్స్ టు 30/5. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/5. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/5. 4s 4s 6. అవునా? 6 4 4. ఫైనల్లీ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంటే కదా. కేసీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ మా? కేసీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ బై అంటే Cl3 Cl2 బై PCl. ఎంత ఉంది Cl3కి? 4. దీనికి కూడా 4, దీనికి 6 అంటే 16/6. ఎంత అవుతుంది? 2.66 వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇలా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఓకే, ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాను. ఓకే, మీరు అన్ని క్వశ్చన్స్ క్లియర్గా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇంతకు మించి ఇంకా ఎక్కువ అడగరు. ఓకే, చూడండి గర్ల్స్, ఫర్ ద ఈక్విలిబ్రియం A plus B gives rise to C plus D.
Then girls, for the equilibrium A plus B gives rise to C plus D. Here A and B are mixed in vessel at temperature T. Then the initial concentration of A is twice. Okay, A is twice that of B. And ఇది 1 అవుతుంది. ఓకేనా. ఆఫ్టర్ ఈక్విలిబ్రియం ఈజ్ రీచ్ ద concentration of C was 3 times that of B. అవునా. Cకి ఎంత అవుతుంది? 3 times that of B. ఓకే, దెన్ కేసీ ఎంత అని అడుగుతున్నారు. ఏం లేదు, సి ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు సి ప్లస్ డి. ఓకే, AB are mixed in a vessel. The initial concentration of A in the twice that of B and B is equals to 1. After equilibrium తర్వాత మనకు C ఎంత వచ్చింది? C is the thrice that of B. Okay, so C value ఎంత నాన్న? C is equals to 3 times that of B. ఓకే, మనం ఇది రాసి పక్కన పెట్టేసుకుందాం. C, for example, at equilibrium 2 minus x. 2లో x moles డిసోసియేట్ అయిపోతేనే ఇక్కడ CD ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా 1 minus x. 1లో x డిసోసియేట్ అయితేనే ఇక్కడ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఎలా? C this x moles of C, x moles of D. ఇప్పుడు C వాల్యూ ఎంత వచ్చింది మనకు? x కదా. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 into B. దట్ ఈజ్ B వాల్యూ మనకి ఇక్కడ ఏముంది ఆల్రెడీ? ఇది A, ఇది B, ఇది C, ఇది D కదా. B వాల్యూ ఎంత ఉంది? x ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ B వాల్యూ ఎంతమ్మా? 1 minus x. కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 3 minus 3x అవుతుంది. ఓ గాడ్. అప్పుడు 4x ఈజ్ ఈక్వల్స్ టు 3, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 3/4. 3/4 అంటే ఏంటి? 0.7. దెన్ x వాల్యూ 0.7. అప్పుడు 2 minus, ఇప్పుడు x ఎంత వచ్చింది మనకి? 0.75 కదా. కాబట్టి 0.75, 1 minus 0.75 అండ్ 0.75, 0.75 x వాల్యూ. అంతే కదా. ఈ x వాల్యూసే ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో నా 2 minus 0.75 తీసేద్దాం. అప్పుడు 5, 9లో 7 పోతే 2, 1.25. అవునా. 1.25 ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 1 నుండి 0.25 కదా. 0.25 ఇక్కడ 0.75 ఇక్కడ 0.75. మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? కేసీ వాల్యూమ్ ఎంత ఇచ్చారు? ఇక్కడ వాల్యూమ్ సో నో వాల్యూమ్ అంటే 1 అని అనుకోవాలి. అప్పుడు కేసీ ఏం చేస్తాము? కేసీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్స్ బై రియాక్టెన్స్ కదా. ప్రొడక్ట్స్లో ఏమున్నాయి? ఇవి ప్రొడక్ట్స్, ఇవి రియాక్టెన్స్. ప్రొడక్ట్స్లో 0.75 ఇంటూ 0.75 డివైడెడ్ బై 1.25 ఇంటూ 0.25. సో అప్పుడు దీనికి క్యాలిక్యులేట్ చేసేవానికి 1.8 వస్తుంది. ఓకే, క్యాలిక్యులేట్ చేసేసుకోండి ఇది ఒకటి. సో క్వశ్చన్లో చూడండి, 27 degrees Celsius 1 atmospheric pressure. ప్రెషర్ అంటే కేపీ రిలేషన్ అడుగుతున్నారు మనల్ని. ఓకే, N2O4 is 20% dissociated into NO2. N2O4 is అంటే N2O4 ఎంత డిసోసియేట్ అయింది? 20% డిసోసియేటెడ్ ఇంటూ NO2. దెన్ కేపీ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈజ్ అని అడుగుతున్నారు. సో నౌ సీ దిస్ గర్ల్స్. N2O4 gives rise to 2NO2. అవునా. డెల్టా ఎన్ ఎంత వస్తుంది నాన్న? ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 minus 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇనిషియల్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ 1 కదా ఉంది. ఓకే, ఇనిషియల్గా ఇంకా ప్రొడక్ట్ ఫామ్ అవ్వలేదు. ఓకే, ప్రొడక్ట్ ఫామ్ అవునప్పుడు ఇక్కడ 0 ఉంటుంది. అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అట్ ఈక్విలిబ్రియం అని అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ 1 minus x, ఇట్ విల్ ప్రొడ్యూస్ 1 plus x. ఓకే, 1 plus x కాదు, సారీ. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది నాన్న? 2 ఉంది. 2 into x. ఓకే, ఇక్కడ లాస్ అవుతుంది ఎంత? x. గెయిన్ అయ్యేది ఎంత? x.
ఓకే, ఆల్రెడీ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి 2 పెట్టేస్తాం. ఓకే, నౌ సి దిస్ ఈస్ ద ఈక్వేషన్. మనకి ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ఎక్స్. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 20% ఇస్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ఎంత 1 మోల్ కాబట్టి 1 వేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఎంత మిగిలింది ఎక్స్ 0.2. ఓకే, కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత 1 మైనస్ ఇక్కడ 2 ఇంటూ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత 0.1 మైనస్ 0.2 2 ఇంటూ 0.2. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 0.2 0.8 2 ఇంటూ 0.2 0.4 అవుతుంది. అవునా? ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత కేపీ. కేపీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఆఫ్ ప్రొడక్ట్ స్క్వేర్ బై ప్రెషర్ ఆఫ్ రియాక్టెంట్, దట్ ఈస్ N2O4. ఇప్పుడు కేపీ ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే మనకు కావాల్సింది ప్రెషర్ ఆఫ్ NO2 స్క్వేర్ బై ప్రెషర్ ఆఫ్ N2O4. ఇదేంటి పార్షియల్ ప్రెషర్. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NO2 ఇంటూ టోటల్ ప్రెషర్ ఆఫ్ NO2 తెలియాలి మనకు. సేమ్ టైం పార్షియల్ ప్రెషర్ ఆఫ్ N2O4 తెలియాలి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2O4 ఇంటూ టోటల్ ప్రెషర్ తెలియాలి. ఓకే, టోటల్ ప్రెషర్ ఆల్రెడీ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు 1 atmospheric ఇచ్చారు. సో నౌ ఇన్సర్ట్ దిస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NO2. ఈ టైప్ క్వశ్చన్ మనం ఆల్రెడీ ముందే చేసాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NO2 అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ ప్రెషర్ 1. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి NO2 2 మోల్స్ ఉన్నాయి. అవునా, 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని మిగిలే ఎన్ని వచ్చాయి. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్, దిస్ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2O4. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2 ఎంత 0.4. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అవుతుంది 0.8 ప్లస్ 0.4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.2. అవునా, సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వస్తుంది 1.2 ఇంటూ టోటల్ ప్రెషర్ ఎంత 1. ఇక్కడ కూడా అంతే. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2O4 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2O4 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2O4 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ టోటల్ ప్రెషర్ ఎంత 1. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2O4 ఎంత వస్తుంది 0.8. సో కాబట్టి 0.8 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత 1.2 ఇంటూ 1. సో ఇప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2 వాల్యూ చూద్దాం. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు 4/12గా రాసుకోవచ్చా. 4/12 ఇంటూ 1 నథింగ్ బట్ 8/12. ఓకే, 2 4 1s 4 3s. ఓకే, 1/3 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2. ఓకేనా, ఇది ఎంత వస్తుంది 2 4s 2 6 4/6 2 2 అంటే 2/3. దిస్ ఇస్ ఓకే. వాట్ ఈస్ దిస్ ప్రెషర్ ఆఫ్ N2O4. ఓకే, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ N2O4, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2. ఓకేనా, సో ఈ వీటిని పార్షియల్ ప్రెషర్ ఆఫ్ NO2ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేయాలి. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ N2O4ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేద్దామా. అప్పుడు ఏమొస్తుంది 1/3 ఇంటూ 1/3 డివైడెడ్ బై 2/3 వస్తుంది. ఓకేనా, 3/3 క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి 1/6 వస్తుంది. ఓకేనా, 1/6 ఈజ్ ఈక్వల్స్ టు 0.166 atmosphere. ఓకేనా, సో దిస్ ఈస్ ద ప్రాసెస్. మేక్ ష్యూర్ మనకు కాన్సన్ట్రేషన్ అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ తీసేసుకొని కాన్సన్ట్రేషన్ యాడ్ చేస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ అడిగింది ప్రెషర్ కాబట్టి ప్రెషర్లో మనం పార్షియల్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేస్తేనే ఫైనల్ కేపీ వస్తుంది. సో పార్షియల్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు మోల్ ఫ్రాక్షన్ అండ్ టోటల్ ప్రెషర్ ఇంపార్టెంట్. ఓకే, ఐ నో గర్ల్స్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ క్వశ్చన్స్ కొంచెం పిచ్చి కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో పడేసాయని, బట్ అదొక్కటి కొంచెం టఫ్ టాపిక్. ఇది చాలా ఈజీ టాపిక్. ఇది చూసేద్దామా. ఇదేంటి ఇక్కడ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్
stoichiometric coefficient effect over the Kp and Kc guns. Kp and Kc కాన్స్టెంట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మీద స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి? యు నో దట్ క్వశ్చన్ మనకి 4 రూల్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్వర్స్ అయితే రెసిప్రోకల్ వస్తుంది. k dash is equals to reciprocal. If we multiply the whole equation with one number, then that a factor raise it to the power. Okay, k dash is equals to. నెక్స్ట్ యాడ్ చేస్తున్నాము అంటే దెన్ k1 into k2 వస్తుంది. డివైడ్ చేస్తున్నాము అంటే అప్పుడు రూట్ వస్తుంది. k dash is equals to root of k. ఈ 4 రూల్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నా చూడండి, ఇక్కడ 2 gases ఈక్విలిబ్రియా, SO2 plus half O2 gives rise to SO3. హియర్ ఎగ్జాక్ట్లీ రివర్స్ అయింది, అవునా? ఇప్పుడు ఏం చెప్పారు? హ్యావ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1 అండ్ K2 రెస్పెక్టివ్లీ అట్ 298 Kelvin. సో ఎక్సెట్రా లీవ్ దట్. మనకి ఏం కావాలి? రివర్స్ అయింది అంటే జస్ట్ గో విత్ దిస్ క్వశ్చన్. ఓకే, దట్స్ ఇట్. And next question, if Kc is the equilibrium constant for the formation of NH3, then the dissociation constant of ammonia under the same temperature. Okay, just logic question girls. అక్కడ ఏమని అడుగుతున్నారు? ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ NH3 అంటే NH3 ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి? N2 plus 3H2 gives rise to 2NH3, అవునా? ఫర్ ద ఫార్మేషన్, మనం ఇక్కడ ఏం జరిగింది? NH3 ఫామ్ అయింది. ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, సారీ, Kc ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ NH3 ఈస్ ఎంత? Kcని, అవునా? నౌ ద డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ అమోనియా ఏంటి? డిసోసియేట్ చేస్తున్నాం అమోనియాని అంటే 2NH3 ఈస్ గివింగ్ రైస్ టు N2 plus 3H2. అంటే దాని అర్థం ఏంటి? K dash will becomes ఇన్వర్సే కదా, 1/K6. దిస్ ఇస్ ద ఆన్సర్. జస్ట్ లాజిక్ క్వశ్చన్. ఇలా మల్టిపుల్ వేస్లో అడుగుతారనమాట, మీరు క్యాచ్ చేయగలగాలి. ఓకే, అంత కన్సెప్ట్లోనే ఉంటుంది, కాకపోతే క్యాచ్ చేయడం ఒకటి రావాలి మీకు. ఓకే, ఇక్కడ Br2 రియాక్టెంట్ సైడ్ ఉంది. ఎస్, రియాక్టెంట్ సైడ్. H2S ప్రొడక్ట్ సైడ్ ఉంది. ఇక్కడ ఏంది? రియాక్టెంట్ సైడ్ ఉంది, అంటే ఇది ఇన్వర్స్ అయింది. కాబట్టి ఏం జరుగుతుంది? బై K1. ఓకే, అండ్ K2 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఓకే, HBr ప్రొడక్ట్ సైడే ఉంది, ప్రొడక్ట్ సైడే ఉంది, కాబట్టి యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. కాబట్టి K dash ఈజ్ ఈక్వల్స్ టు K2/K1. సో 2 స్టెప్ రియాక్షన్. ఆ 2 స్టెప్ రియాక్షన్లో కూడా మనకి ఏంటి, కొంచెం చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. 2 స్టెప్స్ రియాక్షన్ అంటే ఆల్వేస్ యాడింగే కాదు, ఆ 2 స్టెప్స్ కూడా రివర్స్ ట్విస్ట్ చేసి ఇచ్చాడు. కాబట్టి అక్కడ ఎలా ఇస్తున్నారు అన్నది చూసుకోవాలి మనం. ఓకే, అగైన్ ఒక చిన్న క్వశ్చన్. ఫర్ ద ఈక్విలిబ్రియం H2 plus I2 gives rise to 2Hi. Here the equilibrium concentration of H2, I2, Hi are ఎంత? H2కి 8, I2కి 3, Hiకి 28 mole per liter రెస్పెక్టివ్లీ. దెన్ ద Kc ఎంత అని అడుగుతున్నారు. ఏం లేదు, ప్రోడక్ట్ ఎంత ఉంది? Hiకి 28 కదా, 28 power 2 కింద 8 3 వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు 28 into 28 డివైడెడ్ బై 8 into 3. ఫైనల్ ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే మీరు ఇక్కడ 2 యాడ్ చేశారు, ఇక్కడ 2 ఉందా? లేదు. ఓకే, ఇనిషియల్ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ ఏమైపోయింది? 6 వచ్చింది. అంటే ఇంటూ 2 చేస్తేనే కదా, ఇక్కడ 2 యాడ్ చేసాం, ఇంటూ చేసాం, ఇక్కడ 2 ఇంటూ చేసాం, ఇక్కడ 2 ఇంటూ చేసాం, అంటే దిస్ హోల్ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2. మనకి రూల్ ఏముంది? ఇఫ్ ఎనీ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2, దెన్ దట్ ఫ్యాక్టర్ ఈజ్ రైజ్డ్ టు ద పవర్. ఓకే, సో దిస్ విల్ బికమ్ దిస్. నెక్స్ట్, the following equilibrium is given by N2 plus 3H2 plus. So this is 2-step reaction, Nana. Okay, 2NH3, N2 plus O2 gives rise to 2NO, H2 plus half O2 gives rise to H2O. So finally గా మనకి ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ NH3 by the oxygen to give NO ఇవ్వడానికి. ఓకే, దీన్ని ఎలాగ రాసుకోవచ్చు అంటే మనము, సో ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు.
ఇలా రాసుకుంటే మనకి ఏమడుగుతున్నారు, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ NH3కి ఆక్సిడేషన్ చేస్తే NO ఇవ్వాలన్నమాట. దానికి ఈక్విలిబ్రియం అడుగుతున్నారు. ఓకే, K' ఫర్ దిస్ రియాక్షన్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు 2NH3 ఇక్కడ ఇటు సైడ్ ఏమో రియాక్టెంట్ సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ ఎలా ఉంది, ప్రొడక్ట్ సైడ్ ఉంది, అంటే రివర్స్ అయింది కాబట్టి K షుడ్ బి డౌన్ సైడ్, K1 షుడ్ బి డౌన్ సైడ్. అండ్ O2 ఆక్సిజన్ ఎక్కడుంది, ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఉంది, ఇక్కడ రియాక్టెంట్ సైడే ఉంది. NO ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ సైడే ఉంది. వాటర్ ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ సైడే ఉంది. సి K2 ఏమో యాజ్ ఇట్ ఈజ్ ఉంది, అవునా, రియాక్టెంట్ సైడ్ రియాక్టెంట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ ప్రొడక్ట్ ఉన్నాయి, కాబట్టి K2 యాజ్ ఇట్ ఈజ్ పైనే ఉంటుంది. ఇప్పుడు K3 చేద్దాం. K3లో O2 రియాక్టెంట్ సైడే ఉంది, VO2 ప్రొడక్ట్ సైడే ఉంది. కానీ ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ మనకి ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఫ్యూ మోర్ ఉన్నాయి, అవునా. 3 ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ 3 ఉంటేనే కదా 1 + 3/2. ఇక్కడ ఈ హోల్ ఈక్వేషన్ మనం ఇంటూ 3తో చేస్తేనే అప్పుడు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 5/2 అవుతాయి, అవునా. అండ్ వాటర్ మాలిక్యూల్స్ కూడా 3 అవుతాయి. కాబట్టి హోల్ ఈక్వేషన్ని మనం 3తో మల్టిప్లై చేస్తున్నామంటే ఆ ఫ్యాక్టర్ ఏమవుతుంది, రైజ్ టు ద పవర్ కదా. కాబట్టి K2 × K3 పవర్ 3/K1 ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, లాస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి గర్ల్స్ అంతే. ఇఫ్ K అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్ 2AB gives rise to A2 + B2 is 49, then the equilibrium constant for the reaction this, ఇక్కడ ఏముంది, 2AB gives rise to A2 B2. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇనిషియల్గా 2 ఉన్నదాన్ని బై 2 చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఇప్పుడు దిస్ హోల్ ఈక్వేషన్ ఈస్ డివైడెడ్ బై 2 కదా. ఎప్పుడైనా కూడా మనము డివైడెడ్ బై 2 చేస్తున్నాము అంటే అప్పుడు ఏమవుతుంది, రూట్ అవుతుంది ఆన్సర్. K' = రూట్ ఆఫ్ K. అప్పుడు K' = √49, that is equals to 7. 7 will be the answer. Okay, now next question. For hypothetical reactions the equilibrium constant K values are given. Okay, వీటికి దీని తర్వాత ఇది చూసుకోండి. For hypothetical reactions A gives rise to B, for that K1 = 2, B gives rise to C, for that K2 = 4, C gives rise to D, for that K3 = 3. Now A gives rise to D, దీనికి K' ఎంత అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేస్తాము, K' = యాడ్ చేసేయాలి, అంటే మల్టిపుల్ స్టెప్స్లో ఇచ్చారు అంతే. K1 × K2 × K3. అప్పుడు K1 ఎంత, 2, K2 ఎంత, 4, K3 3, అంటే 2 4s 8, 8 3s 24, అంతే కదా. సో దిస్ విల్ బి ద ఆన్సర్. See the equilibrium constant for the reaction N2 + 3H2 gives rise to 2NH3 at 750 Kelvin is 49 nano. And for this reaction ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఏం చేస్తున్నాము, రివర్స్ చేసాము దిస్ ఈక్వేషన్, వి రివర్స్ దిస్ ఈక్వేషన్, రైట్. రివర్స్ చేసాము అండ్ ఫస్ట్ రాసేయండి, రివర్స్ చేస్తున్నాము. రివర్స్ చేసినందుకు ఏమవుతుంది, K' = 1/49 అవుతుంది. బట్ ఇక్కడ సేమ్ టైం we divided the whole equation with 1/2, అవునా. అప్పుడే కదా 1/2 N2 వస్తుంది అండ్ 3/2 H2 వస్తుంది, 2 క్యాన్సిల్ చేస్తే NaH3 వస్తుంది. అంటే హోల్ ఈక్వేషన్ డివైడెడ్ విత్ 2 అంటే ఇక్కడ √249 వస్తుంది, అంటే అప్పుడు K' = 1/7 వస్తుంది ఆన్సర్. ఓకే.